నేత్రాశ అనేటువంటిది అందాన్ని చూస్తుంది. దాన్ని కదా చూస్తుంది. ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది మోసపోయేది అక్కడే కదా. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అంటాడు. అర్థమవుతుందా? కొంతమంది జీవితానికి అందమే శాపం. మీకు తెలుసో తెలీదో, కొంతమంది అందంగా పుట్టడమే వారికి శాపంగా మార్చుకున్న వారు బోలెడంతమంది ఉన్నారు. అందము శాపంగా వారి జీవితాన్ని మార్చుకుంది. ఎందుకంటే లోకం అందాన్ని చూస్తుంది. ఇంకా చెప్పాలంటే పై రూపాన్నే చూస్తుంది లోకం. నేత్రాశ. హల్లెలూయా. లోపల అంతరంగముతో దానికి పని లేదు. కంటికి కనిపించాయి, ఒక మాటతో చెప్పాలంటే కంటికి కనిపించే చాలు. సినిమాలు కావచ్చు, జబర్దస్తీలు కావచ్చు, సీరియల్స్ కావచ్చు, లోకములో ఉన్నవన్నీ ఎంజాయ్ చేయడానికి నేత్రాశే లోకం ఉంటుంది. అదే నేత్రానికి సంబంధించింది, నేత్రానికి సంతృప్తిని కలిగించేది, ఆహ్లాదకరమైన వాటినే నేత్రాశని లోకం ఇస్తుంది.